ప్రియ సహోదరుడా, కల్పనా కథలకు అలవాటు పడ్డావా? ముసలమ్మ ముచ్చట్లక, చెరుపులు కోరి బోధలక, జ్ఞానయుక్తమైన తీయని మాటలకు అలవాటు పడ్డావా? లేక దేవుడి వాక్యాన్ని కుయుక్తిగాను, వంచనగాను, అబ్బాయిలమ్మాయిల లవ్ స్టోరీ చెప్పేటువంటి మాటలకు అలవాటు పడ్డావా? ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయమయ్యా. లేచి మారు మనసు పొంది నీ పాపములు కడుక్కో. ఇదిగో ప్రభువైన క్రీస్తు ప్రభువు ఎంత ఉన్నాడు. ఇదిగో ఇదే రక్షణ దినమని గ్రంథం చెబుతుంది. ప్రియ సహోదరుడా, ఇదిగో నేను ఉచితముగా పొంది ఉన్నాను, నీకు ఉచితముగా ఇవ్వబడును. సత్య వాక్యము, అద్భుతమైన వర్తమానాలు. ప్రతి శనివారం సాయంత్రం 6:30 నుండి 7 వరకు. డోంట్ మిస్ ఇట్. ప్రేమ, రక్షణ, మహిమ, అభిషేకం, స్వస్థత, విడుదల, అద్భుతాలు, సూచక్రియలు మీరు చూడాలనుకుంటున్నారా? అయితే రండి మా జేసీహెచ్ఎస్ మినిస్ట్రీ. దైవజనులు రోగుల కొరకు నూనెతో ప్రత్యేకముగా స్వస్థత ప్రార్థనలు చేసేవారు. దురాత్మలు చేతబడి క్రియలకి పీడింపబడిన వారికి నూనెతో విడుదల ప్రార్థన చేసెదరు. చిన్న వయసులో దేవుని లోతైన మర్మములు బోధిస్తూ గొప్పగా వాడబడుచున్న దైవజనులు, ప్రవక్త. అయితే రండి, దేవుని మహిమను, ఆశీర్వాదములను, అద్భుతములను పొందుకొనండి. అందరూ ఆహ్వానితులే. Turn to me. Book of Nehemiah. Nehemiah గ్రంథము మొదటి అధ్యాయము. I could see something is happening in the spirit. Are you believing? Yes. Are you believing? Yes. అది నమ్మిన వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చారు. Hallelujah. Right. మొదటి వచనము 3వ అధ్యాయము. Book of Nehemiah chapter 1 verse 3. వారు చెరపెట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని
చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసము ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసిదెను. అందులోని ఉపవాసము. ఎప్పుడైతే యెరూషలేము యొక్క ప్రాకారములు కదిలించబడుతున్నాయో అప్పుడు ప్రవక్త అయిన నెహెమ్యా ఒక కార్యం చేస్తున్నాడు. అందులోని ఉపవాసము. ఎప్పుడైతే నీ కుటుంబంలో ప్రాకారాలు కదల్చబడతాయో, ఎప్పుడైతే నీ కుటుంబంలో కొన్ని వేదనలు నువ్వు చూస్తావో, ఎప్పుడైతే నీ జీవితంలో అనుకోని ఇబ్బందులు నువ్వు చూస్తావో, ఆ సమయంలో నువ్వు కొన్ని కార్యాలు చేయాలంట. పక్కన చెప్పండి, ఆ సమయంలో నువ్వు కొన్ని కార్యాలు చేయాలంట. చూడండి, ఎంతమంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు? That's true. When you are filled with the Spirit of God, Holy Spirit will provoke to, He provokes you to do few things in your life. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో, గత వారం మనం దేని గురించి విన్నాము? ఆత్మ విషయమే ధన్యుడైన వాడు ధన్యుడు, పరలోక రాజ్యం ఎవరిదంట? వారిని. రైట్. అయితే ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మలో నువ్వు దేవుడిని అడుగుతావో దేవుడు నిన్ను లేవనెత్తాడు. రైట్. ఇది మనం గత వారం తెలుసుకున్నాం. అయితే ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడి ఉంటావో ఆయా సందర్భాల్లో దేవుడు నీకు కొన్ని కార్యాలు చేయడానికి ప్రేరేపిస్తాడు. Sometimes Holy Spirit provokes you to do few things that you never expect. అయితే యెరూషలేము యొక్క ప్రాకారము మొత్తం కూలిపోయినప్పుడు God was talking to Nehemiah. Nehemiah, సంఘం యొక్క గోడలు కూలిపోయినాయి కదా, ప్రాకారాలు కూలిపోయినాయి కదా అని చెప్పినప్పుడు నెహెమియా చాలా దుఃఖంలో ఉన్నాడంట. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు దుఃఖంలో ఉన్నారు? నాకు తెలుసు, అందరూ చేస్తారు. అయితే నీ దుఃఖ దినములు సమాప్తమాయను. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ విషయం విన్నప్పుడు నెహెమియా he was troubled in his heart. ఎప్పుడైనా దేవుని సంఘం గురించి నువ్వు ఎప్పుడైనా బాధపడ్డావా? Have you ever troubled in your heart about church, about his body? పక్కన చెప్పండి, ఎప్పుడైనా నువ్వు బాధపడ్డావా దేవుని సంఘం గురించి? ఎప్పుడైనా? ఎప్పుడైతే నువ్వు దేవుని సంఘం గురించి ఆలోచిస్తావో దేవుడు నీ గురించి ఆలోచిస్తాడంట. When you think about God's church, God will think about you. ఈ కాలంలో ఎంతవరకు నేను, నా కుటుంబము, నా పిల్లలు, నా సంసారము, నా జీవితము, మై లైఫ్ స్టైల్, మై హాబీస్, మై బ్లెస్సింగ్స్, మై ఫ్యామిలీ బ్లెస్సింగ్స్, my health, my prosperity, my finances, my glory, my kids, my husband, my wife, everybody are busy in their life schedule. కానీ ఎప్పుడైతే నెహెమియాతో ఒకళ్ళు చెప్పారంట, నెహెమియా నీకు విషయం తెలుసా, దేవుని యొక్క ప్రాకారములు కూల్చబడ్డాయి, దేవుని యొక్క మందిరం యొక్క పునాదులు కదిలించబడ్డాయి అన్నప్పుడు నెహెమియా was troubled in his heart and he was crying. He poured ashes onto his head. బూడిద తన నెత్తి మీద పోసుకొని బాధపడుతున్నాడంట. పక్కన ఎప్పుడైనా నువ్వు దేవుని సంఘం గురించి బాధపడ్డావా? పొద్దున లేస్తే రేపు పొద్దున్న నా జీవితం ఏంటి? Where should I go? Where should I walk? What should I eat? What should I wear? Where should I go? వీటి గురించి ఆలోచిస్తారు కానీ దేవుడి గురించి ఎవరు ఆలోచించారు. కానీ దేవుడు ఎంత ప్రేమమయుడంటే నువ్వు కనీసం నువ్వు నీ గురించి ఆలోచించినప్పటికీ కూడా ఆయన నిన్ను ఎల్లప్పుడూ ఆశీర్వదించడానికి సిద్ధపడతాడంట. That's God's grace. Hallelujah. Even you're thinking about your family, so you're thinking about your life. ఆయన సంఘాన్ని విడిచిపెట్టి ఆయన సంఘానికి దూరంగా ఉండి ఎప్పుడు ఆయన సంఘం గురించి ఆలోచించకుండా నీ సొంత విషయానికి నువ్వు ఆలోచిస్తున్నప్పటికీ కూడా God is ready to bless you
loves you so much. పక్కన చెప్పండి, దేవుడిని బహుగా ప్రేమిస్తున్నాడు. అయితే ఇక్కడ నెహెమ్యా దేని గురించి దుఃఖపడుతున్నాడు? దేని గురించి దుఃఖపడుతున్నాడు? పతులతో చెప్పండి, దేవుని సంఘం గురించి మనం ఆలోచించాలంట. దేవుని గురించి ఒకసారి నువ్వు ఆలోచించాలంట. అయితే నెహెమ్యా దేవుడి గురించి చాలా బాధపడుతున్నాడంట. అప్పుడు దేవుడు నెహెమ్యాకి ఒక మంచి ఆలోచన ఇచ్చాడంట. ఏం ఆలోచన అది? అందులోని ఉపవాసము. ఇక్కడ వస్తుంది ఉపవాసం. బ్రదర్ నేను ఉంటాను కానీ నాకు బిజీగా ఉంది. సో నేనేం చేస్తారంటే పొద్దున లైట్ గా ఒక కప్పు కాఫీ, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ లో ఒక రెండింటిలే అయితుంటాయి. రెండెత్తున్నాను బ్రదర్, ఉపవాసం ఉంటాం. మళ్ళీ సాయంత్రం 3 వరకేనే ఉపవాసము. 4 కాదు 3 ఎక్కువ. సూత్రం ప్రభా ఆకలేస్తుంది కదా, ముగించేసుకుని వెళ్ళిపోతాం. మీ గురించి మాట్లాడుతున్నాను కదా. Beloved of God, let me tell you, నీవు ఉపవాసం ఉంటే నీ కుటుంబం యొక్క పునాదులు కదల్చబడాలి. Hallelujah. When you're fasting, remember that something must happen in your life. అలాంటప్పుడే నువ్వు ఉపవాసం ఉండడానికి సిద్ధపడు. Hallelujah. ఉపవాసం ఉన్నానండి, ఉంటున్నాను, అది బాగా కడుపులో అది వేసి. సో అయితే ఇక్కడ దేవుడు నెహెమ్యాకి ఆయన సంఘం గురించి ఉపవాసం ఉండమంటున్నాడు. అప్పుడు ఉపవాసం ఉండి తర్వాత చూడడం. ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి. ఆగండి, దేవుడు ఎక్కడున్నాడంట? ఆకాశమందు ఉన్నాడు అనేది అండర్లైన్ చేసుకోవడం. అందరూ I'm going very deep right now. నేను మీకు మర్మం లోతుగా వెళ్ళిపోతున్నాను. I'm just going deep into the revelation of God. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఎవరికి మొదలుపెట్టాలంట? ఎవరికి మొదలుపెట్టాలి? ఏ దేవునికి? ఎక్కడుంటాడు దేవుడు? ఆకాశమందున్న దేవునికి నీవు మొదలుపెట్టాలంట. తర్వాత ఎట్లనగా ఆకాశమందున్న దేవ యెహోవా భయంకరుడమైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. చూడండి, ఇశ్రాయేల్ అంతా పాపమంతా కూడా ఎవరు ఒప్పుకుంటున్నారు? The sins of Israelites. Who is confessing the sins of Israelites? నెహెమ్యా. ఎందుకంటే దేవుడు నెహెమ్యాని గొప్పగా వాడుకోబోతున్నాడు. అందుకని దేవుడు నెహెమ్యాని వాడుకునే కన్నా ముందు అందరి పాపాలు ఏం చేస్తాడంట? ఒప్పుకోమంటున్నాడు. దిస్ ఇస్ ద ప్రాసెస్. చాలా మంది ఉపవాసం ఉంటారు. దేనికో తెలుసా? నాయనా నాయనా నాయనా, ఆ రోజు పెన్సిల్ కొట్టేశానయ్యా, నన్ను క్షమించయ్యా. దేవా దేవా దేవా, ఆ రోజు ఆ పొరపాటు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా. నేనంటాను, నీ పాపాలు ఒప్పుకోవడానికి ఫాస్టింగ్ ఎందుకు? ఆయన రక్తం చాలదా? హల్లెలూయా. నీ పాపాలు ఒప్పుకోవడానికి ఆయన రక్తం చాలు. హల్లెలూయా. యు నీడ్ టు ఫాస్ట్ ఫర్ దట్. మరి దేనికోసం ఫాస్టింగ్ చేయాలట? చూడు, ఇక్కడ నెహెమ్యా ఇశ్రాయేలు అందరి పాపాలు ఒప్పుకొని ఆయన ఆజ్ఞలు గైకొని అప్పుడు ఉపవాసం ఉంటున్నాడు. ఇది ఏ ఉపవాసము? అందరూ పాత నిబంధన ఉపవాసము. కొత్త నిబంధన ఉపవాసం చూద్దామా? దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఉపవాసం ఉండి ఆకాశం వైపు చూపులెత్తి తన పాపములను, తన పాపములే కాదు ఇశ్రాయేలందరి పాపాలు కూడా ఎవరు ఒప్పుకుంటున్నారు? ఇందులో కొన్ని కలుస్తున్నాయి. ఎప్పుడైనా ఇతరుల కొరకు నువ్వు ఎప్పుడైనా ప్రార్థించావా? ఎప్పుడైనా ఇతరుల కొరకు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నావా?
పక్కన ఎప్పుడైనా ఉన్నామక్క. కానీ ఈ రోజు అందరూ ఆయన సంఘం కోసం ఉపవాసం ఉండబోతున్నారు. అందుకే దేవుడు చెప్పాడు Psalm 122 ఇశ్రాయేలు క్షేమము కొరకు ప్రార్థన చేయవాలారా మీరు ధన్యులు, అప్పుడు నీ పునాదులు స్థిరపరచబడతాయి. నాకు తీసేనాయన, నాకు తీసేనాయన, నన్ను స్వస్థపరచినాయన. నీకు నొప్పులు ఉన్నప్పుడు ఎప్పుడైనా పక్కన నొప్పి గురించి ప్రార్థించావా? When you do that, your atmosphere will change. Hallelujah. You will attract the miracles from God. నెహెమీయా ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? అందరి కోసం. పక్కన చెప్పండి, ఆయన సంఘం కొరకు ప్రార్థన చేయాలంట. ఇది ఏ కాలపు ఉపవాసము? కొత్త కాలపు ఉపవాసం చూద్దాం. Turn to me, Matthew chapter 6. I'm revealing few secrets of. అక్కడ రెండు విషయాలు తెలుసుకున్నారు. ఉపవాసం ఉండి దేవుడు ఎక్కడ ఉంటారంట? ఆకాశంలో. రైట్? ఆ రెండు గుర్తుపెట్టుకోండి. అందులో ఉపవాసము, ఆకాశమందున దేవుడు. Right. We'll see how things will change in New Testament. Come on. మత్తయి సువార్త 6వ అధ్యాయం, Matthew chapter 6. ఈ రోజు పరిశుద్ధాత్మను ధరించుకొని ఉపవాసములో అందరూ మీ ఆత్మలో దాచి ఉంచిన ఆశీర్వాదాలను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు నాకు కనిపిస్తున్నావు. Hallelujah. I could see that you are getting ready to receive blessings from heaven. Come on, turn to me, Matthew chapter 6, verse 16. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. Come on. మీరు ఉపవాసం చేయనప్పుడు అందరండి కొత్త నిబంధన ఉపవాసము. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. ఎలా ఉంటారంట ఉపవాసం చేస్తున్నప్పుడు? మొహం కిందకి వేసుకుంటారు. ఎరా ఈ వింటర్ అలా ఉన్నావు? అప్పుడు వచ్చాడా? కాదురా, ఉపవాసం ఉంటున్నాను. ఎన్ని రోజుల నుంచి ఉన్నారా? మొహం అంతా దగ్గరైపోయింది. వారం రోజులు లేదురా, పొద్దు నుంచే. వారం రోజుల ఫీలింగ్ ఎలా పెట్టుకుంటారట ముఖాలు? తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు. ఎవరు కనపడాలంట? మనుషులు. నీ పక్కింటి సుందరమ్మ కనిపించాలి, నువ్వు ఫాస్టింగ్ ఎలా చేస్తున్నావు? పక్కన ఉన్న సుబ్బారావు కనిపించాలి, నువ్వు ఫాస్టింగ్ ఎలా చేస్తున్నావు? మనుషులకు కనబడవలేదని వారు తమ ముఖములను వికారం చేసుకుంటారంట. అసలు వికారమైన తర్వాత ఎవరైనా ఉపవాసం ఉంటారా? ఎంతమందికి ఈ తలంటు అభిషేకము, దేవుని ముఖము చూసే అభిషేకం కావాలి? ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తాడు. God is not a partial God. God can give you. Somebody is here with a heavy pain of migraine. అందరూ చేతులించండి. బాగా మైగ్రేన్ తో తలనొప్పి, బాగా తలనొప్పితో వచ్చారు. Who is that? Who is that? Come here. I'm going to pray for you. Come here. Heavy headache. Come here. Heavy headache. You came with a heavy headache. Okay. Thank you, Jesus. Good to see you. Good to see you. అందరండి. Miracle time. Wondrous time. Healing time. Glorious time. Oh, I know that. There are more than 2 people died. He showed me that. There are many. But, which kind of headache does you have? Migraine. God clearly showed me that. Middle. Your brother? Okay. Thank you, Jesus.
ఏం లేదు. నేను మీకు అభిషేకం ఇస్తుండగానే మీకు అభిషేకంలో నొప్పిపోతుంది. By this worship, God is healing many people. ఎవరికైతే అనారోగ్యంగా ఉన్నారో నాకు చేతులు చేసుకోండి. ఎంతమంది అభిషేకం కావచ్చు పరిశుద్ధాత్ముడి గురించి మీ కళ్ళ మీద ఆయన మునుపు అభిషేకించబోతున్నాడు. రెండు ఆయన ముఖమును నేను చూపించబోతున్నాడు. few minutes of time. 2 నిమిషాల సమయం తీసుకో. మొదటిగా ఆయన అభిషేకం నీ మీద ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. He's ready to pour his anointing upon you. Thank you, Father. Thank you, Lord Jesus. He's ready to pour his anointing upon you. Thank you, Lord. I will release the angel of God to pour oil upon your heads right now. Come on. Never silent down. This is the time for anointing. Come on. This is the time for anointing. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Father. Thank you, Lord. You should not be worried that I'm shaking to the Thank you, Jesus. You are physically unali. I could see chains are breaking today when you're praying. Hallelujah. You're asking God. Many chains are getting. Many chains are breaking up today. పొందించబోతున్నాడు. నీ జీవితంలో విడుదల కావాలంటే నీకు అభిషేకం కావాలి. ఆ అభిషేకం విడుదల చేస్తున్నారు. I can see angels of God coming with a charge. కొన్ని బాణాలు పట్టుకుని వస్తున్నాయి. ఆ బాణాలు ఏముందో తెలుసా? దేవుని యొక్క అభిషేక తైలం ఉన్నది. హల్లెలూయా. They're coming with angels. Angels are coming today. He's going to pour oil upon your hands right now. Get ready. Get ready. ఎవరికి ఏది ఆలోచించొద్దు. అనాలోచనగా ఉండదు. నన్ను నింపు యేసయ్యా, నీ ఆత్మతో యేసయ్యా, నన్ను నింపుము దేవా అని ఎవరైతే అడుగుతారో వారి ఆత్మను నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తను ఆయన అభిషేకం దిగిరాబోతుంది. Anointing is coming upon you. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. అనేక దేశం వచ్చి చెప్పేస్తున్నారు. ఆయన తన పదంతో మీ తమను అభిషేకం చేస్తున్నాడు. Get ready. Thank you, Lord.
Oil is pouring upon you. Oil is pouring upon you. Thank you, Jesus. Hold on. I release the glory and I do. I release the glory and I do. To flow. I release the glory and I do to flow, Jesus. Hold that. Touch them all. Touch the master. Touch everybody. Feel them with the spirit right now, Jesus. Feel them with your Holy Spirit right now. Thank you, Lord. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. అందరూ ఒక నిమిషము ఆయన ముఖాన్ని చూడండి. Have a glimpse of his face. నేనైతే నీతిమంతుడిని కాబట్టి ఆయన ముఖాముఖిగా చూసేప్పుడు దాపీసి వస్తున్నాడు. ఒకసారి తలనొప్పిగా ఉన్నవాడు ఇక్కడ ఎవరైతే మైకేల్ కోసం వచ్చారో వాళ్ళు ఒకసారి నిలబడండి. How many receive a miracle? వారు చేద్దండి. Come on. What happened while worship is happening here? Actually, I'm suffering with a migraine for Migraine. 4 days. It was very severe for me. Since 4 days you've been Since 4 suffering. days, it's Wow. horrible for me. I Okay. couldn't work in the office also. I just came home and I was just taking a rest. Okay. I said to my mom that I'm not able to do anything. Let Okay. me take a rest. Okay. And it's like that only today. I didn't go to office also. Even if you go to office I didn't go to Okay. office. Still, my sister is not well. All of a sudden, she was sick yesterday. Okay. We have taken her to the hospital and that was another tension for me. Okay. Then today I was at home literally. I didn't tell to anyone that I got I still got the headache. My mom thought that yeah, she's okay now maybe. But I